ఒక్క నిర్దోషికి కూడా మనం అన్యాయం జరగొద్దని చెప్పి చదువుకున్నాం కదా సార్. దాంట్లో అకార్డింగ్ టు లా రాసి పెట్టలేదు కదా. ఎలాగో ప్రతి ఇల్లు కోర్టని చెప్పి సార్ గారు సెలవిచ్చారు కదా. పబ్లిసిటీ కోసం కాపురాలు కూల్చే వాళ్ళు పదుల్లో ఉంటారేమో. ఈ జరుగుతున్న దరిద్రాన్ని బయటకి చెప్పుకోలేక నా ఇంటి పరువు ఏమవుద్ది, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నా చుట్టాలు ఏమనుకుంటారు అని చెప్పి బయటికి చెప్పకుండా నక్కి నక్కి ఇంట్లో కూర్చుంటున్న వాళ్ళు వేల మంది ఉన్నారు సార్, వేల మంది ఉన్నారు. ఇంత పెద్ద సమస్యను అర్థం చేసుకోలేని సమాజంలో బతుకుతున్న విక్టిమ్ని సార్ నేను. ఇలాంటి ఎంతో మంది ఆడపిల్లలు వచ్చి వాళ్ళ కథల్ని చెప్తుంటే విని ఏం చేయలేకపోతున్న విట్నెస్ని సార్ నేను. ఏదో పీకెద్దాం ఏదో చేసేద్దాం అని చెప్పి 5 ఏళ్ళు లా చదివిన లాయర్ సార్ నేను. అందుకే ఇప్పుడు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా సార్. ఎన్ని నెలలు టార్చర్ పెట్టిండు సార్ మహతిన్ వాడు. పూజ గదిలో ఉంటే వదలలేదు, పీరియడ్స్ ఉంటే వదలలేదు, సంఖ్యలు కట్టేసి రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి కొంచెం ధైర్యం తెచ్చుకొని కోర్టు వరకు వస్తే ఫ్లవర్ వాజ్ కి ఫైన్ కడతా అంటున్నారు సార్ వీళ్ళు. ఎమోషనల్ గా మాట్లాడేసి కేసుని డైవర్ట్ చేస్తే పని అయిపోద్దా? తోటి లాయర్ మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయొద్దని తెలియదానికో. కూర్చోండి, కూర్చో. ఏయ్ ఎవరది? ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ విశ్వ, యూ కంటిన్యూ.